హలో అండి, వెల్కమ్ టు మావి చిగురు స్టోరీస్. ఈరోజు కథ అన్నం గుడ్డ. ఈ కథ రచించిన వారు సుంకోజీ దేవేంద్రచారి గారు. ఈ కథ నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేసి చెప్పండి. ఈ ఛానల్ని కొత్తగా చూసేవారు మరిన్ని మంచి కథల కోసం సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ఆన్ చేయండి. అప్పుడే కొత్త వీడియో పెట్టినా మీ దాకా వస్తుంది. ఇక కథ మొదలు పెడదాం. ఆకాశం 3 రోజుల నుంచి మబ్బులతో నిండి ఉంది. వీధిలోకి వచ్చి ఆకాశం వైపు చూశాడు ఆచారి. సూర్యుడు కనిపించకపోవటంతో టైము ఎంతైందో అర్థం కాలేదతనికి. పొద్దుతో పనేముండాది, తినేసి ఎలబార్దురు రాండి అంటూ లోపల నుంచి పిలిచింది ఆచారి భార్య. సోమవారం కదా, 7:30 నుంచి 9 దాకా రాహుకాలం. ఆయుధాలతో పని. రాహుకాలం చూడకుండా పోయినామంటే కాళ్ళు చేతులు తెగుతాయి అన్నాడు వీధిలో నుంచే. రాహుకాలాలు మంచి రోజులు అన్నీ పాటించే మన బతుకులు ఈడికుండాయి అని గొనుక్కుంటూ తన పనిలో మునిగిపోయింది. పొద్దున్నే ఏందే వదలతా ఉండావు, మబ్బుతోనే లేసి అన్నం కూర చేసుంటే ఈ పాటికి ఎలబారిపోయిందో. ముందే అన్నం కూర అయిపోయింది అందామే నీదే ఆలస్యం అన్నట్లుగా. దానికి ఆచారి, అన్నం కూరం చేయడం అనుకున్నావా ఏంటి నా పని? రంపం రాయొద్దా, బాడిస నూరుకోవద్దా? బుడ్డి పెట్టుకోనైనా నీ పని చేసుకోవచ్చు, నా పని అట్లా కాదు కదా అన్నాడు తన ఆలస్యాన్ని సమర్థించుకున్నట్లుగా. టైము 8:30 నాయన అంటూ వచ్చాడు 22 సంవత్సరాల కొడుకు. అంతయ్యిందా? మోడెంలో పొద్దే తెల్ల. బెన్నె పెట్టే, అన్నం తినేసి ఎలబారేలకు సరిపోతాది అన్నాడు ఆచారి. తండ్రి కొడుకులు పీటల మీద కూర్చొని తినసాగారు. ఆచారి భార్య దండెం మీద వేలాడుతున్న అన్నం గుడ్డను చేతికి తీసుకుంది. దాన్ని నీళ్లతో తడిపింది. చాపపరిచి దాని మీద అన్నం గుడ్డ నుంచింది. వెడేల్పు పాత్రలో చల్లారబెట్టిన అన్నాన్ని తీసి గుడ్డలో వేసింది. అన్నం మధ్యలో చింతపండు ఊరిమిండి వేసి గుడ్డ 4 చెరుగులను జాగ్రత్తగా ఒక చోటకు చేర్చింది. ఒక చెరుగును మిగిలిన 3 చెరుగుల చుట్టూ తిప్పి ముడివేసింది. అన్నం మూటను చేతి సంచిలో ఉంచింది. అన్నం తింటున్నా భార్య చేస్తున్న పనిని తదేకంగా చూస్తూనే ఉన్నాడు ఆచారి. తమ పెళ్ళయి 30 సంవత్సరాలైంది. పెళ్ళయినప్పటి నుంచి ఒక క్యారేజీ తేవాలని, అన్నం గుడ్డకు బదులుగా పనికి క్యారేజీని తీసుకుపోవాలని అనుకుంటున్నాడు. కట్టుకునే 2 పంచెల్లో ఒకటి చిరిగిందాకా ఇంకోటి కొనలేడు. ఆ చిరిగిన పంచె అన్నం గుడ్డగా మారుతుంది. రాను రాను అతనికి క్యారేజీ మీద కోరిక నశించింది. అన్నం గుడ్డ మీదే మమకారం పెరిగింది. తండ్రి కొడుకులు అన్నం తినటం పూర్తయింది. ఆచారి భార్య వచ్చి చేతి సంచిని కొడుక్కు చేతికందించింది. సురేంద్ర సంచి లోపల పరిశీలనగా చూశాడు. అన్నం మూట, ఆకురాయి, దారం, గజం టేపు కనిపించాయి. సంతృప్తిగా తలాడించాడు. పెద్ద బాడిసను భుజం మీద ఉంచేసుకున్నాడు. పోయేస్తాం అన్నట్టుగా తల్లి వైపు చూశాడు. సందేళ బత్తెం అడుగు, ఏ రోజు ఆ రోజు ఇచ్చేయమను. బత్తెం ఒక్కసారిగా ఇస్తామంటారు, కడాన వాళ్ళకు మనసొప్పదు అందామె. సరే అమ్మా అన్నాడు సురేంద్ర. వాళ్ళ బాయిగడ్డన మునగమాన్లు చాలా ఉండాయి, వచ్చేటప్పుడు మునగకు పెరుక్కురండి అంది. సరే సరే సరే, అవన్నీ నువ్వు చెప్పాలనా, ఎదుర్రా అంటూ ఆచారి రంపం ఎత్తుకుని భుజం మీద పెట్టుకున్నాడు. పొయ్యిన పని కానీ కాకపోని భార్య ఎదురు వస్తే తప్ప ఇంటి నుంచి కదలడు ఆచారి. తమ పెళ్ళైనప్పటి నుంచి ఆ అలవాటు అలా కొనసాగుతూనే ఉంది. తండ్రి కొడుకులు ఒకరి వెనక ఒకరు నడవసాగారు. యాడికి ఆచారి, అబ్బా కొడుకులు పోతాండారే? నీకెన్నిసార్లు రమణ చెప్పేది, పనికి పోయేటప్పుడు యాడికి అని అడగొద్దని అన్నాడు ఆచారి కాస్త కోపంగా. అంత కోపమైతే ఎట్లా ఆచారి అంటూ వెళ్ళిపోయాడతను. ఎన్ని రోజులుంటాది నాయన పని అడిగాడు సురేంద్ర. 1 రోజుల పైనే ఉంటాది. ఇంతకుముందు ఒకసారి, అప్పుడు మీ చిన్న బిడ్డలరా, మీ అమ్మ నేను వారం రోజుల పనికని పోయినాము. ఆడే 2 నెలల పని దొరికింది. ఒకరిని చూసి ఒకరు పని చేయించుకుంటారు అన్నాడు హుషారుగా ఆచారి. ఇంకా ఏదో మాట్లాడాలి అనుకున్నాడు. కొడుకు కూడా తండ్రిని ఏదో అడగాలనుకున్నాడు. బుర్రుమనే శబ్దం రావటంతో ఇద్దరూ తలలు తిప్పి చూశారు. డాక్టర్ జోరుగా పోతుంది. డాక్టర్ను చూడగానే ఇద్దరు స్తబ్దుగా అయిపోయినారు. ముందు రోజు రాత్రి 2 పదుల వాన అరగంటలోనే కురిసింది. ఆ వానకు రైతులందరూ దుక్కీలు చేయించటం మొదలెట్టినారు. 5 సంవత్సరాలకు ముందైతే ఆచారి మాత్రం వానకు చాలా సంతోషించేవాడు. ఇప్పుడు తనకు ఆ వానతో ఎలాంటి సంబంధం లేనట్టుగా నిర్లిప్తంగా ఉన్నాడు. డాక్టర్లొచ్చి మన కొడుకులు కొట్టినైరా అన్నాడు ఆచారి. సురేంద్ర ఏం మాట్లాడకుండా మౌనంగా నడవసాగాడు. ఆ డాక్టర్ కంబిరెడ్డిది. తమ ఊరంతటికి కలిపి అదొక్కటే. ఇట్లాంటి సమయాల్లో
పెదినే కాలవపల్లి రమణ, ఎజ్జేనపల్లి సిద్ధారెడ్డిలు కూడా ట్రాక్టర్లు తీసుకొచ్చి దున్నుతుండారు. ఆ 3 ట్రాక్టర్లు పల్లెలకు 3 పక్కలా దున్నుతున్నాయి. రైతులంతా బెల్లం చుట్టూ ముగిన ఈగల మాదిరితో ఉండారు. రాత్రి పగలు తేడా లేకుండా వాటి వెంట తిరిగి తమ తమ పొలాలు దున్నించుకుంటా ఉండారు. ట్రాక్టర్ను చూస్తుంటే ఈ మధ్య ఆచారికి విపరీతమైన కోపం వస్తుంది. దాని మూలంగా తమకు రైతులకు ఉండే ఒకే ఒక సంబంధం మడకలు చెక్కటం పూర్తిగా లేకుండా పోయింది. తమ బతుకు తెరువు లేకుండా పోయింది. 10 సంవత్సరాల ముందు తొలి ముంగార్ల నాటి ఒకరోజు గుర్తొచ్చింది ఆచారికి. చింత చెట్టు కింద రైతులు చాలామంది గుమిగూడినారు. చింత చెట్టు మొదలుకు దాదాపు 20 మడక తుండ్లు ఆనుకుని ఉండాయి. చింత చెట్టు వేరొకటి వర్షాలకు మట్టి కొట్టుకుని పోవటంతో జానడెత్తు భూమిపైకి ఉంది. దానికి మడక కొయ్యను ఆనించి పెద్ద బాడిసతో చెక్కుతున్నాడు ఆచారి. ఆచారి భార్య దాన్ని కదలకుండా పట్టుకునుంది. ఆకాశం మేఘావృతమై ఉంది. చల్లటి గాలులు వీస్తున్నాయి. అంత చల్లగాలిలో కూడా ఆచారి శరీరం నిండా చెమటలు. చెక్కటం ఆపి, నీళ్లు తేపో, దప్పిగా ఉండాది అన్నాడు భార్యతో. ఆమె లేచి ఇంట్లోకి వెళ్ళింది. నేను పట్టుకుంటాను చెక్కన్నా అంటూ వచ్చాడు కృష్ణారెడ్డి. నేను మనిషేనప్పా, ఇంకా మధ్యాహ్నంగా కూర్చున్నా. అప్పుడే 5 మడకలు చెక్కేసినాను. ప్రాణాలన్నీ ఉగ్గబెట్టి చెక్కుతా ఉండా బిన్నైపోవాలని. కొంచెం సేపు ఉండు, నీళ్లు తాగని. మీరందరూ ముందుగా చెక్కించుకుంటేనేమి, వానలెప్పుడు వచ్చేది, గొంతు మీద కూర్చునేది అన్నాడు ఆచారి. మాదైందా ఆచారి అంటూ వచ్చాడు కొండ్రెడ్డి. ఇంకా కాలమామ, ఇదే చెక్కేసినానంటే అన్నం తినేసి కూర్చుంటా. ముందుగా మీ మడక్కే మేడి నగేసిస్తాలే. కారు అంపుతానంటివి అంపలేదే. మా కొడుకు చెప్పి వచ్చేసినా ఎత్తుకొని వస్తాడులే. అక్కొచ్చింది, నీళ్లు తాగన్నా చెక్కుదు అన్నాడు కృష్ణారెడ్డి. పనులప్పుడు అరువులు పెట్టుకునేవో ఆచారోయ్ అన్నాడు నారాయణ. నాకంత తీరిక గుడానా అంటూ భార్య చేతిలోని చెంబు తీసుకుని నీళ్లు గటగటా తాగేసినాడు. తిరిగి పెద్ద బాడిసను చేతికి తీసుకున్నాడు. కృష్ణారెడ్డి మడకను పట్టుకోమన్నాడు. ఆచారి భార్య చెక్కిన పేళ్లన్నీ తీసి గంపలో వేసాకింది. అక్కోయ్, పేళ్లు మాయి గదా అన్నాడు కృష్ణారెడ్డి. ఒకసారి ఇప్పుడు మాట కాదులే, మా పెద్దయ్య తాత బతికున్నప్పటి మాట. శెట్టి ఒక మడకతుండు తీసుకొచ్చినాడంట. దాంతోపాటు గంప కూడా తెచ్చుకునేడంట. ఎందుకు శెట్టి గంప అంటే పేళ్లకు అన్నాడంట. సరే పట్టుకో అని మా తాత బాడిస తీసుకుని చెక్కటం మొదలుపెట్టినాడంట. అట్లా తిప్పు ఇట్లా తిప్పు అంట మొత్తం పేళ్లుగా చెక్కేసినాడంట. ఇదేంది ఆచారి, మడక చెక్కమంటే మొత్తం పేళ్లు చెక్కినావే అని శెట్టి అంటే నువ్వే కదా పేళ్లు కావాలన్నావు అన్నాడంట మా తాత అన్నాడు ఆచారి చేస్తున్న పనిని ఆపకుండానే. ఆ మాటలకు అక్కడున్న రైతులంతా పకపకా నవ్వారు. నువ్వీ కథ చెప్తావనే నేనా మాట అన్నది. మాకేం పేళ్ళొద్దులే, మడక బాగుంటే చాలు అన్నాడు కృష్ణారెడ్డి నవ్వుతూ. చుట్టుపక్కల 4-5 ఊర్లలో మరో ఆచారి లేడు. దాని వలన తొలి ముంగార్ల వానలప్పుడు ఆచారి అవసరం చాలా ఎక్కువ. రైతులకు మడకకు 10 సేర్ల వడ్డు, డబ్బా శనక్కాయలు ఇచ్చేవాళ్ళు. వారం 2 వారాలు కష్టపడితే దాదాపు 6 నెలల తిండి గింజలు ఇంట్లోకి వస్తూ ఉండేవి. మిగిలిన రోజుల్లో ఆలు మగలు చెక్కలు తీర్లు కోయటానికి పోయేవాళ్ళు. ఏం బా ఆచారి, యానో పనికి దొరికినట్టుందే అంటున్న రామచంద్ర మాటల్లో ఆచారి ఆలోచనల నుంచి తేరుకున్నాడు. చింతమాకలపల్లెలో దాలమందరం తీర్లు పలకలు కొయ్యాలన్నా నాకు వాళ్ళు చెప్పి సంవత్సరం పైనే అయింది. కోపించేసినారో ఏమో అనుకోనుంటి. నిన్న కమ్మార్లపల్లిలో రోడ్డు మీద నుంచోనుంటే ఆసామి బస్సులో పోతాండే, ఆచారి ఇంటికాడికొచ్చి అవి కోసేయకూడదా అని అరిసి చెప్పే. అందుకే ఈ పొద్దు ఎలబారినాం అన్నాడు ఆచారి. అయినా ఇప్పుడు ఎవరు కోయిస్తాండారు మీ దగ్గర? ట్రాక్టర్లొచ్చి పీలేరు కడకలో కోత మిషన్లు పడేలకు అందరూ ఆడికే పోతాండరు. అవునా, ఎక్కువగా ఉండేవాళ్ళు వేసుకుని పోతా ఉండారు. ఈ వానలకు సరిగ్గా పనే లేదు. రైతులకు పంటలు లేవు కదా. రైతుల చేతుల్లో దుడ్డు ఆడటం లేదు. మా దగ్గర పనిచేస్తారు. ఎవరో గాని ఫలానా పని చెయ్యి ఆచారి అని పిలిచి చెప్పేవాళ్లే లేరన్నా. నిజమే, వానలు పడకపోయినా పనులు లేకపోయినా నీ బతుకు కంటే ఏందో అయిపోయిందనుకో. నీ కొడుకు బతుకెట్లా? బాగా చదువుకోనుంటే ఉద్యోగమన్నా వచ్చేది. అయినా ఈ కాలం ఎంత చదివినా ఏడ ఉద్యోగాలు వస్తున్నాయి? చేతి పనులే మేలు. సేద్యం చదువు కన్నా నువ్వు ఈ పల్లెను పట్టుకొని ఎందుకు ఏలాడతావు? ఏదన్నా టౌను చేరకూడదా అన్నాడు రామచంద్ర. ఆచారి మౌనంగా తలూపాడు. నాయన, తీరిగ్గా సందేలా మాట్లాడుకోవచ్చు. పోదాంరా,
పొద్దుపోతాంది అన్నాడు సురేంద్ర. పాండి పాండి, నాకు కూడా పని ఉండాది అంటూ వెళ్ళిపోయాడు అతను. ఇద్దరూ నడవసాగారు. ఆచారి మొదలుపెట్టాడు. 10 ఏళ్ల ముందు మాట. అప్పుడు నువ్వు మీ అక్క చదువుకుంటాంటిరి. మనకు దగ్గరలో బడి ఆడుండాది. కమ్మారపల్లెలో 7 దాకానే కదా ఉండాది. 7 పైన చదవాలంటే నారమాకపల్లెలో చీనేపల్లె పోవాలి. అంత దూరం బిడ్డలను ఏడ పంపేదని పీలేరుకు చేరుకోవాలనుకుంటివి. ఆడైతే ఏదన్నా పని చేసుకుని బతుకుతా మీ ఇద్దరిని చదివించాలనుకున్నాము. ఊరు వదిలిపోతామంటే ఊర్లో రైతులంతా హరగీస్ పోనేకూడదన్నారు. మాకు నువ్వు తప్ప ఇంకెవరున్నారు? నీకు నీ బిడ్డలకు ఏ లోటు రాకుండా చూసుకుంటాం కదా అని చాలా బంగపోయిరి. ఇప్పుడు మాట్లాడినాడే ఈయనే అప్పుడు పోయేదానికి ఒప్పుకోంది. దుడ్డు కావాలంటే ఇస్తాం. నీ బిడ్డలు చదివేటిగా ఉంటే హాస్టల్లో చేర్పిస్తా. 1-2 ఎకరాల చేను, 10-20 కుంటల మడి చెప్తా చేసుకో. ఈ ఊరు మాత్రం వదిలిపోవద్దు అన్నాడు. ఇప్పుడు ఏదన్నా టౌన్ కన్నా పోకూడదా అంటాడు అన్నాడు ఆచారి బాధగా. సురేంద్ర తండ్రి మాటలకు కొట్టలేదు, అవును అనలేదు, కాదు అనలేదు. ముభావంగా నడుస్తున్నాడు. ఆచారిలో మాత్రం మాటల ప్రవాహంలాగా రాసాగాయి. అప్పుడే పోయిన్నే బాగుండు. గుర్రం సాయి బొళ్ళు పీలేరుకి పోయి టీ అంగడి పెట్టుకుని బాగా సంపాదించినారంట. అప్పుడే గనక పొయ్యుంటే మీ అమ్మ ఇంటికాడ ఇడ్లీలు దోశలమ్మినా నేనేడన్నా కొయ్య మిషన్లో పనికి పోదును. మీరు పుట్టక ముందు మదనపల్లిలో కొన్నాళ్ళు కోత మిషన్లో డ్రైవర్గా పనిచేసిన. ఈ పాటికి మనం కూడా టౌన్లో సొంతిల్లు కట్టుకొని ఉండేవాళ్ళం. ఇప్పుడు ఈ ముసలి మోపన అడిగిపోయి ఏం పని చేసి బతుకుతాం అన్నాడు ఆచారి దిగులుగా. తండ్రి ఎంతగా మాట్లాడుతున్నా సురేంద్ర ఉలుకు పలుకు లేకుండా నడుస్తున్నాడు. కొడుకు మౌనం ఆచారి మాటలకు అంతరాయం కలిగించింది. అంతవరకు తన గురించి ఆలోచిస్తున్నాడే గాని కొడుకు గురించి ఆలోచించలేదు. కొడుకంత మౌనంగా ఎందుకున్నాడో ఆచారికి స్పష్టంగానే అర్థమైంది. ఆచారికి ఒక కొడుకు కూతురు. కొడుకు కన్నా కూతురు చాలా పెద్దది. ఆమెకెప్పుడో పెళ్ళైపోయింది. ఆచారి తన ఆశలన్నీ కొడుకు మీదే పెంచుకున్నాడు. చదువు రానందుకే తను ఇన్ని ఇబ్బందులు పడుతున్నాడని, అలాంటి ఇబ్బందులు పడకుండా ఉండటం కోసం కొడుకును బాగా చదివించాలనుకున్నాడు. తిండికే కానా కష్టంగా ఉంటే కొడుకుని ఎలా చదివించగలడు? సురేంద్రను ట్యూషన్లు పంపనందుకో, తను చేరిన కాలేజీలో లెక్చరర్లు లేనందుకో తెలీదు గాని సురేంద్ర ఇంటర్ ఫెయిల్ అయ్యాడు. ఆ రోజు రిజల్ట్ పేపర్లో తన నంబర్ లేకపోవటంతో సురేంద్ర ఇంట్లో మూలన కూర్చొని బోరున ఏడవసాగాడు. ఆచారి కొడుకును సమీపించి, ఎందుకురా ఏడుస్తావు? ఫెయిల్ అయితే మళ్ళా బతకలేమా? మన రెక్కలుండాయి, మన పనుండాది. మీ తాతల కాలం నుంచి బతకడం లేదు మేము, నువ్వు అంతే. రేపటి నుంచి పనికి పోదాం పదా. చదివినా ఉద్యోగాలు రావు. ఉద్యోగం వచ్చినా ఒకని కింద వంగి సలాం చేయాల్సిందే కదా. అదే మన చేతి పని అయితే పెద్ద పెద్ద ఆఫీసర్లంతా మన దగ్గరికే వస్తారు. రెక్కల్లో సత్తు ఉన్నంత కాలం తిండికి గుడ్డకు లోటుండదులే అన్నాడు. అది మొదలు సురేంద్ర తండ్రి వెంట పనికి పోసాగాడు. సురేంద్ర తమ కులవృత్తిలో అడుగుపెట్టిన వేళా విశేషమో ఏమో మరి. అతని వెనకే ట్రాక్టర్లు ఊర్లోకొచ్చాయి. రైతును ఆచారిని విడదీసింది. సురేంద్రకు చాలా వరకు బతుకు తెరువు లేకుండా చేసింది. అదంతా ఆచారికి గుర్తు రావటంతో కొడుకు కన్నా ఎక్కువగా బాధపడ్డాడతను. తను కూడా కొంతసేపు కొడుకు వెంట మౌనంగా నడిచాడు. కష్టాలతో పండిపోయిన అతని మనసు ప్రస్తుతం ఎంతటి కష్టమైనా అలవోకగా తీసుకోవటానికి అలవాటు పడిపోయింది. అందువలన కొంతసేపటికే తెరువుకున్నాడు. రోజులు ఎప్పుడూ ఇట్నే ఉండవులే. మన ముత్తాతల కాలంలో రంపాలు లేవంట. బాడిసలతో చెక్కి దాలమంద్రాలు తయారు చేసేవారంట. రంపాలొచ్చాక చెక్కే వాళ్లకు బతుకు తిరుగు లేకుండా పోయిందా? లేదే. నారు పోసినోడు నీరు పోస్తాడు. మనం దిగులు పడాల్సిన పని లేదు. ఏదో ఒక పని ఆ భగవంతుడు చూపిస్తాడు. అందాక వ్యసన పడకుండా ధైర్యంగా ఉండాలి అన్నాడు ఆచారి కొడుక్కి గీతోపదేశం చేస్తున్నట్టుగా. ఆ మాటలో కూడా సురేంద్ర పెదవి పెప్పలేదు. ఇంతకు ముందన్నా మేము తోపుడు తోస్తుంటిమి. ఇప్పుడు మిషన్లొచ్చాయి. 1 వారం పట్టే పని 1 రోజులో అయిపోతుంది. అంత మాత్రాన ఆచారిగాని పని లేదని ఊదిన పడలేదే. ఎవరి బతుకు వాళ్ళు బతుక్కుంటారు. కాకపోతే కష్టాళ్ళు కొన్నాళ్ళుంటాయి. భయపడకుండా ధైర్యంగా ఉన్నామంటే బతుకుతాం, లేకుంటే ఈ భూమి మీద ఉండము అన్నాడు ఆచారి కొడుకు ధైర్యం చెప్తున్నట్టుగా. ఆచారి మాట్లాడుతూనే ఉన్నాడు. కానీ సురేంద్ర తనకు సంబంధం లేనట్లుగా మౌనంగా నడవసాగాడు. ఆ బేగు ఇటీ అన్నాడు ఆచారి. తెస్తాలే అన్నాడు సురేంద్ర చాలాసేపటి తర్వాత. దాంట్లో అన్నం మూట ఉంది. పోను పోను బరువెక్కిద్ది, నేను తెస్తాని అంటూ కొడుకు చేతిలో నుంచి సంచిని బలవంతంగా తీసుకున్నాడు.
పని బాయికాడనా ఇంటికాడనా నాయనా? బాయికాడే. ఇంతకుముందు మీ అమ్మ నేను తీర్లు కోసినప్పుడు కానిగ మాను కింద గుంత తొంగించినాము. ఇప్పుడు ఆ గుంత అట్లే ఉండాది. కొంచెం పూడిందో ఏమో. గుంత లేకపోతే మేం కొయ్యమంటాంలే, వాళ్లే మన్ను తీస్తారు. చాలా తుండ్లుండాయి, అవన్నీ కొయ్యాలి కదా అన్నాడు ఆచారి ఉత్సాహంగా. నీడుందా? పెద్ద తోపుండాది. బాయి కానుకునే ఒక పెద్ద ఏపమానుండాది. ఆ మాను కింద గుంత చల్లగా ఉంటాది. ఇద్దరూ మాటల్లో మునిగిపోయి చకచకా నడవసాగారు. వచ్చేసినాం. అదిగో ఏపమాన్ల గుంపుంటాదే, అదే మనం పంచేయాల్సిన అన్నాడు ఆచారి. ఇద్దరి నడకలో వేగం పెరిగింది. కొంతసేపట్లో అక్కడికి చేరుకున్నారు. అక్కడికి చేరగానే ఆచారి ఆశ్చర్యంగా అటూ ఇటూ చూడసాగాడు. సురేంద్రకు అనుమానం వచ్చింది. వాళ్ళ బాయి ఈడ్నేనా నాయనా అడిగాడు తండ్రిని. ఈడ్నే. ఆ ఏపమాన్ల కానుకునే కొంచెం ఎడంగా పెద్ద ఏపమానున్నదే, దాని పక్కనే బాయి, నాకు బాగా గుర్తే అన్నాడు ఆచారి మెల్లగా. ఉంటే ఏది అన్నట్లుగా చూశాడు సురేంద్ర. రంపం బాడిస చేతి సంచిని తీసి ఒక చెట్టు నీడన పెట్టారు. ఏం ఆచారన్నా, చాలా రోజులకు కనిపించావు? రెడ్డప్ప, మీ పనికనే వచ్చాం. అన్నలేడా అన్నాడు ఆచారి. నిన్న ఊరికి పోతన్నాడన్నాడు, వచ్చాడో లేదో తెలీదు. మీరంతా ఉండేది ఒక తావన్నే గదా మెల్లగా అడిగాడు ఆచారి. ఒక తావన యాడుండాము? పాతింట్లో మా అన్నుండాడు. పాతిల్లు ఊరి పక్క గదా. ఊరికి పక్కన ఇంకో ఇల్లు కట్టుకొని ఆడ చేరిపోయినాం. మేము 7 భాగాలు పోయినాం గదా, చాలా ఏడ్లైపోయినది. అవునా, నాకు తెలీదులే. ఈ డోగ ఏపమాను బాయి ఉండాలి గదా, ఇంకా ఏడ ఏపమాను బాయి, అవి రెండు నా భాగానికి వచ్చే. ఇల్లు కడితిమి, దాలమంద్రం తీర్లు తలుపు చెక్కలు అవసరం గదా, మాను కోపించేస్తి. బాయి ఎప్పుడో ఎండిపోయింది. బోరు కూడా ఆ పక్కన వేసినాం. అదిగో చూడు, ఆడ మిరపతోట ఉండాదే, అదే బాయి. బాయిని పూడ్చేసినాం అన్నాడతను సిగరెట్ ముట్టిస్తూ. అతను ఇంతకుముందు పనిచేసినప్పుడు రెడ్డప్ప వాళ్లది ఉమ్మడి కుటుంబం. అప్పుడు ఇతను సిగరెట్ తాగేవాడు కాదు. మనుషులు ఎంతగా మారిపోతున్నారు అనుకున్నాడు ఆచారి. మాకు చెప్పలేదే ఏపమాను కోసేదానికి తీర్లు పలకలు ఎవరు కోసిచ్చిరి అడిగాడు ఆచారి. ఎంత అమాయకమైన ప్రశ్న వేసినావు ఆచారి అన్నట్లుగా చూసి, ఊర్లో ట్రాక్టర్ ఉండాది, కలకడలో కోత మిషన్ ఉండాది, ఇంకా దిగులెందుకు? ఆ మాటలు వింటూనే తండ్రి కొడుకుల మనసులు విలవిల్లాడాయి. పోతే పోనీలే, నువ్వు పని చెప్పుకుంటే పోయినావు. మీ అన్న మాత్రం అన్నీ అట్లే పెట్టినాడంట గదా, నిన్న బస్సులో నుంచి అరిసి చెప్పే, అందుకే ఈ పొద్దొచ్చినాం. మా అన్నయ్య మాత్రం యాడుండాయి? ఇద్దరం ఒకేసారి గదా ట్రాక్టర్లో వేసుకుని పోయింది అన్నాడు అతను. వేసుకొని పోయినారా? అయితే మమ్మల్ని ఎందుకు రమ్మంది అన్నాడు కోపంగా ఆశ్చర్యంగా ఆచారి. అంతవరకు నిల్చొని వాళ్ల మాటలు వింటున్న సురేంద్ర చివరి మాటలతో మనసు వికలం కావటంతో సామాన్ల పక్కన మౌనంగా కూర్చున్నాడు. ఏమన్నా ఉండాయో ఏమో, ఇంటికాడికి పోండి, నేను మడికి నీళ్లు కట్టాలా, మళ్ళా కరెంటు పోదాది అంటూ వెళ్ళిపోయాడతను. లే నాయన పోదాం అన్నాడు ఆచారి కొడుకుతో. యాడికి? ఇప్పుడు మాట్లాడినాడే వాళ్ళన్న పెద్దరెడ్డప్ప ఇంటికి. ఎందుకు? తుండ్లు లేవంట గదా, గమ్మున ఇంటికి పోదాం పద. తుండ్లు లేందే ఊరికి చెప్పే మనిషి కాదా ఆయన, ఇంటిగాడ తప్పకుండా ఉంటాయి, పోదాం పద అంటూ రంపం ఎత్తి భుజం మీద పెట్టుకొని చేతి సంచిని తీసుకున్నాడు. ఇక తప్పదన్నట్లుగా సురేంద్ర కూడా బాడిస ఎత్తుకొని తండ్రి వెంట బయలుదేరినాడు. 10 నిమిషాలకంతా వాళ్ళు ఇల్లు చేరుకున్నారు. పెద్దరెడ్డప్ప ఇంటి దగ్గరే ఉన్నాడు. వచ్చినావా ఆచారి? వస్తావో రావో అనుకుంటుని. ఇంటెనక్కుపోండి, ఆడుండాయి తుండ్లు అన్నాడు. అందరూ అక్కడికి వెళ్ళారు. తొడ లావుతో 6 అడుగుల పొడవుతో ఉండే 4 తుమ్మతుండ్లు చూపించాడు. మిగిలిన కొయ్యలన్నీ అన్నాడు ఆచారి మెల్లగా. అయ్యన్నీ కలకడలో కొపించేస్తిమి. తుమ్మయి కదా, పర్మిట్ తీసుకోవాలంట. పర్మిట్ లేకపోతే కేసు, 10-20 వేలు అపరాధం వేస్తారంట. ఎందుకొచ్చిన బాధలే, నువ్వు ఉండవు కదా, కోపిద్దాం అనుకుంటుని అన్నాడు నవ్వుతును. అతని నవ్వు సురేంద్రకు కంపరంగా ఉంది. ఆచారి కొంతసేపు ఏమీ మాట్లాడకపోయినాడు. తనకెన్నో ఆశాభంగాలు అనుభవంలో ఉన్నా ఈ ఆశాభంగం మాత్రం అతన్ని చాలా కదిలించేసింది. అడవిలోకి పోయి చావటమో, టౌన్లోకి పోయి మన్ను మోయటమో చేయాలి తప్ప ఇంకా ఈ పని మాత్రం చేయకూడదనుకున్నాడు. ఆవేశంలో అలా అనిపించింది. కానీ ఆలోచిస్తే ఇన్నేళ్లు తనకు జీవనాధారం కల్పించిన ఆ వృత్తి అంత సులభంగా వదులుకోలేనిదనిపించింది. మళ్ళీ తమకు మంచి రోజులు వస్తాయి అనుకున్నాడు. ఏమాచారి గమ్మున ఉండిపోతీవి? ఏం లేదు కోస్తాం అన్నాడు తడబాటుగా. దాలమంద్రం తీర్లకు కోసేయండి, మధ్యాహ్నాలకు అయిపోతుందా? ఇదేమన్నా సంగట? బిన్నె అయిపోయేదానికి సందేళ్ల దాకా పడతాది. ఎందుకబ్బా అంతసేపు? సందేడు
లావు కూడా లేవే. అబ్బలిచ్చి పట్టుకునేంత లావు తుండ్లు కూడా మిషన్లలో అయితే అరగంటలో కోసేస్తారు. అట్లాంటిది ఒక తుండు కొయ్యాలన్నా మీకు 10-20 రోజులు పడతాదో ఏమో. సరేలే, మాటలు పెట్టుకుంటే పని కాదు. నేను పించాదాకా పొయ్యిస్తాను. ఏమన్నా కావాలంటే ఇంట్లో అడగండి. అన్నం తినేసొచ్చారా? తిన్నాము, మధ్యాహ్నాలకు కూడా తెచ్చుకున్నాం. ఏం బా ఆచారి, మా ఇళ్లల్లో తింటే గొంతు పట్టుకుంటామా ఏంటి? 2 మైళ్ళ దూరం అన్నం మూటను మోసుకుని రాకుంటే ఏమిటి అన్నాడు పెద్ద రెడ్డప్ప నవ్వుతూ. మా తాతల కాలం నుంచి వస్తే అలవాటు. పస్తైనా ఉంటాం గాని పరాయి కులమోళ్ల ఇళ్లల్లో నీళ్లు కూడా తాగము. నేను బతికుండగా అంతే. ఇంకా ఏమోనబ్బా, నీ ఇష్టం. తినేటిగా ఉంటే లక్షణంగా చేసి పెడతామంట. తినర్లే, ఇంతకు ముందు కూడా తినలేదు కదా. సందేళ్ల బత్తం తీసుకుని పోదుర్లే. మీ కొడుకేమి గమ్మున కూర్చుంటాడే, ఒంట్లో బాగోలేదా? ఏం పేరు నీ పేరు అన్నాడు సురేంద్రను ఉద్దేశించి. సురేంద్ర అన్నాడు ముక్తసరిగా, సరే 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 ఆచారి, మీరు పంచేయండి, నాకు బస్సు తప్పోయిద్ది, పొయ్యిస్తా అంటూ పెద్దరెట్టప్ప అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. లే సురేంద్ర, సందేళ్ల కోసిపోదాం, మళ్ళా రేపు ఏడ వచ్చేది? ఈ పని చేయకుంటేనేమి. ఒక్కోసారి పెద్ద పని అనుకొని పోతే చిన్న పని ఉంటుంది, ఇంకోసారి చిన్న పని అనుకొని పోతే పెద్ద పని ఉంటుంది. అదంతా మన టైము. లేచి ఇంట్లో అడిగి దబరా గ్లాసు ప్లేటు తీసుకుని బోరింగ్ కాడికి పోయి బాగా కడుక్కొని నీళ్లు పట్టుకుని రాపో అన్నాడు కొడుకుతో ఆచారి. సురేంద్ర ఇష్టంగానే అక్కడి నుంచి లేచి వెళ్ళాడు. ఆచారి మూకుతాడు తీసుకుని గొడ్ల కొట్టంలో 2 కూసాలకు 2 మూరలెత్తుల్లో అడ్డంగా ఒక కొయ్యను కట్టాడు. బొగ్గులు కొన్ని తీసుకొచ్చాడు. పాత కొంటది. అడుగు పెంకుల్లో నీళ్లు కొన్ని పోసి బొగ్గులను సాదినాడు. మరికొంతసేపటికి సురేంద్ర వచ్చాడు. బాడిస ఎత్తుకో, తుండ్లు చెక్కి దారం తడదాము అన్నాడు ఆచారి కొడుకుతో. నీరసంగా ఉండాది నాయన, బోరింగ్ కొట్టేదానికి నానింటికాల నువ్వే చెక్కు అన్నాడు కూర్చుంటూ. కొడుకు పనిలోకి వచ్చిన సంవత్సరం తర్వాత నుంచి ఆచారి పెద్ద బాడిస పట్టటం మానేశాడు. సురేంద్ర పెద్ద బాడిస పనిలో మంచి పనుడు. చిక్కినాడంటే తోపడ తోసినంత శుద్ధంగా ఉంటుంది. 5 అడుగుల పొడవు కట్టి బాడిసను పైకి లేపి ఇడిసినాడంటే ఎక్కడ పడాలనో అక్కడే పడుద్ది. ఆచారి తాత బాడిస పనిలో పెద్ద పనిమంతుడు. అతడు ఆ రోజుల్లో అనాను ఒక పక్క ఎడంకాలి బొటన వేలితో తొక్క అని 2 భాగాలయ్యేటి చెక్కేవాడట. ఆ మాదిరితో చెక్కేవాళ్ళు ఎక్కడా లేరని అందరూ చెప్పుకుంటా ఉంటారు. 5 పైసలను బొటన వేలితో తొక్కి పట్టుకొని బాడిసను అలాగా పైకెత్తి వేసేవాడు. సురేంద్ర బాడిసతో చెక్కుతా ఉంటే ఆచారి తదేకంగా చూసేవాడు. ఆచారి రోజుకు 5 లేక 6 మడకలేస్తా అంటే అదే సురేంద్ర రోజుకు 10 మడకలేస్తాడు. తన గొప్ప పనిమంతుడైన కొడుకు పుట్టినాడని సురేంద్రను చూస్తే ఆచారికి చాలా సంతోషం. ప్రస్తుతం అక్కడ పనిచేయటం సురేంద్రకు ఇష్టం లేదు, అందుకే కళ్ళు తిరుగుతున్నాయి అంటాడు. అనుకొని తనే బాడిస చేతికి తీసుకున్నాడు. ఎడమ చేతిని కట్టి చివర పట్టుకుని కుడి చేతిని మధ్యలో పట్టుకుని బాడిసను పైకి లేపి వేశాడు. ఆచారికి బలం చాలటం లేదు. వృద్ధాప్యం, సరైన తిండి లేకపోవటంతో చేతులు ఉణకసాగి కొంతసేపు తండ్రి అవస్థ చూస్తూ కూర్చున్నాడు. ఎక్కడ కాలు మీద వేసుకుంటాడోనని తండ్రిని కూర్చోమని తను చెక్కటం ప్రారంభించాడు. చెక్కటం పూర్తవుతూనే దారాన్ని పెంకుల్లోని బొగ్గు నీళ్లలో తడిపి కొయ్యలపై గీతలు వేశాడు. ఈడ కోసేది వద్దు నాయనా, కంపు గదా, ఇంటెనకాల చింత చెట్టుండాది గదా, ఆడ 2 గుంజలు నాటి కోద్దాం అంటూ తండ్రి సమాధానం కోసం ఎదురు చూడకుండా చకచకా వెళ్ళి గడ్డపార తీసుకుని 2 గుంతలు తవ్వి గుంజలు నాటాడు. అడ్డంగా మరో కొయ్య కట్టినాడు. ఆ కొయ్యకు కొయ్యాల్సిన తుండును ఆనించాడు. ఆకలిగా ఉండాదా, తినేసి కొద్దామా అన్నాడు ఆచారి. ఇంట్లో అడిగి 2 విస్తరాకులు తెచ్చినాడు సురేంద్ర. ఆచారి టవల్ తీసి కింద పరిచాడు. అన్నం మూటను ఎడం చేత్తో పట్టుకొని కుడి చేత్తో నీళ్లు తీసుకొని అన్నమంత మేర గుడ్డను తడిపినాను. ఆ తర్వాత దాన్ని టవల్ మీద ఉంచి ముడి విప్పాడు. తడి చేయటం వలన గుడ్డకు అంటుకున్నదే అన్నం అంతా కూడా ఊడొచ్చింది. ఇద్దరూ అన్నం తింటాం పూర్తవుతూనే సురేంద్ర అన్నం గుడ్డను నీళ్లలో పులిమి పిండి పక్కనే ఉండే కంచెపై ఆరేశాడు. ఆలస్యం చేస్తే పనైపోదని వెంటనే పనిలోకి దిగారు. తండ్రి ఒకవైపు, కొడుకు మరోవైపు ఉండి రంపంతో కొయ్యలను కొయ్యసాగారు. సాయంత్రం 6 గంటలకంతా పనైపోయింది. అప్పటికి పెద్ద రెట్టప్ప కూడా పించాకు పొయ్యి వచ్చేసినాడు. ఎంతైందో చెప్పు ఆచారి అన్నాడు అతను. ఒక్కోటి 6 అడుగులు ఉండాది, 4 తీర్లు అంటే 24 అడుగులు. అడుక్కు 4 రూపాయలు అన్నాడు. అడుక్కు 4గా? ఎందుకంతా? 2 రూపాయలు ఇస్తా, తీసుకో. 2 రూపాయలా? 10 ఏళ్లకు ముందు మాట కదప్పా అది, అందుకే 2 రూపాయలు ఇస్తా. మిషన్లో ఎంతో తెలుసా? అడుక్కు ₹1/2. ఆటికి 1.5 రూపాయి ఎక్కువే ఇస్తుండా గదా అన్నాడు. 2 మనుషులం వచ్చినాం, సందె కాళా పనిచేసినాం,
కూలికి పోయినా రోజుకి ఇద్దరికి 80 రూపాయలు వస్తుంది. నువ్వేంది ఇంత అధ్వానంగా చెప్తావే? దానికన్నా దుడ్డే వద్దులే అన్నాడు ఆచారి. అంత కోపమైతే ఎట్లా ఆచారి? కూలికి పోవాలనే పని ఉండొద్దా ఆడ? ఉన్న మీరు కూలికి పోతారా? కరువు కాలంలో మీకు పని ఇచ్చేదే గొప్ప అన్నాడు పెద్దప్ప. ఇట్లా పని చేసేదానికన్నా గమ్మునుండేదే మేలు కదా అన్నాడు ఆచారి. ఎందుకు ఈ పని చేసినామా అనుకుంటున్నాము. కొడుకు మాట విని కొయ్యకుండా వెళ్ళిపోయినా బాగుండు అనుకున్నాడు. వయసు ఎక్కువ, కోపం కూడా ఎక్కువ అవుతుండది ఆచారికి. అంతగా కోపగించుకుంటే ఎట్లా? 3 రూపాయల లెక్కన ఇస్తాలే, తీసుకో, ఇంకేం మాట్లాడుకో, ఇందా 50 పెట్టుకో, మిగతా చిల్లర సంతనాడు కనిపించి ఇస్తా అన్నాడు రెడ్డప్ప. దీంట్లో మళ్ళా కొదవ, సంతనాడు నువ్వేడుంటావు, ఇచ్చెయ్యప్ప మొత్తం, మేం పనిచేసి 2 నెలలైతుంది, ఇంట్లో చాలా కష్టంగా ఉంది అన్నాడు ఆచారి 50 తీసుకుని జేబులో పెట్టుకుంటూ. లేదాచారి, పింఛన్కు పోయి దుడ్డు కోసమే, ఆడ రావాలా, ఆ మనిషి వ్యాపారం వాయిదా వేసే, ఆడ ఇచ్చిందే 50, ఇక దుడ్డొచ్చినాక కనపడు, 100 రూపాయలు ఇస్తా, ఏదన్నా పని చేసి చెల్లబెడుదులే అన్నాడు అతను. ఆచారి ఇంకేం మాట్లాడలేకపోయారు. అతని జేబులో 100 రూపాయల కాగితాలు కనిపిస్తున్నాయి. నిజంగా డబ్బు లేదనే వాళ్లను ప్రాధేయపడినా ఎక్కడో ఒక చోట తీసుకొచ్చైనా ఇస్తారు. డబ్బు ఉండి లేదనే వాళ్లను ఎంత అడిగినా వృధా అని ఆచారికి తెలుసు. కొడుకు కోసం అటు ఇటు చూశాడు. సురేంద్ర అంటూ పిలిచాడు. ఆ అంటూ పలికాడు సురేంద్ర. మీ కొడుకు నేను వచ్చినప్పటి నుంచి ఏదో వెతుకుతున్నాడు అన్నాడు పెద్దరెడ్డప్ప. ఆచారి కొడుకు దగ్గరికి వెళ్ళాడు. పెద్దరెడ్డప్ప అతన్ని అనుసరించాడు. సురేంద్ర ముఖం చాలా ఆందోళనగా ఉంది. ఏంటి వెతుకుతున్నావు అడిగాడు ఆచారి. అన్నం గుడ్డ నాయనా, ఇక్కడే ఆరేశాను, కనిపించట్లేదు అన్నాడు సురేంద్ర. అతని మాటల్లో కూడా ఆందోళన ధ్వనించింది. ఆచారి కూడా వెతకసాగాడు. అన్నం గుడ్డ అడిగాడు పెద్దరెడ్డప్ప. అవునా, మధ్యాహ్నం అన్నం తిని ఈడ్నే ఆరేసినాము అన్నాడు సురేంద్ర. అది పాత గుడ్డే కదా, క్యారేజీ కొనుక్కోకూడదా? గుడ్డ పోతే పోయిందిలే, మబ్బైపోతుంది, 2 మెళ్ల పైన నడవాలి, ఎలబారండి అన్నాడు పెద్దరెడ్డప్ప నవ్వుతూ. పాత గుడ్డ కోసం వెతకటం అతనికి నవ్వులాటగా ఉంది. అరగంట ముందు వచ్చిపోయిన చిట్లగాలిలో గింగిరాలు తిరుగుతూ అన్నం గుడ్డ వెళ్ళిపోవటం వాళ్ళెవ్వరూ చూడలేదు. ఆ అన్నం గుడ్డే తమ జీవిత సర్వస్వమన్నట్టుగా అక్కడే ఎక్కడో ఉంటుందని తండ్రి కొడుకులు అన్నం గుడ్డ కోసం వెతుకుతూనే ఉన్నారు. ఈ కథ నచ్చితే లైక్, షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.